అంటే దూరం పెట్టారు అంటే అదే బాధ ఎలా ఉండిద్ది అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తది. చెప్పినా కూడా అర్థం కాదు ఎదుటి వాళ్ళకి. ఆ బాధ అనేది మా ఇద్దరికే అర్థమవుతుంది. ఓకే, కానీ మరి మధ్యలో నేను వెళ్ళను అని అన్నారు కదా, నేను మా పని చేసుకుంటాను వేరే పని వెళ్ళను అని అన్నారుగా, మరి ఇప్పుడు సడన్గా కట్ చేస్తే అఘోరి పక్కన ప్రత్యక్షమయ్యారు. వెళ్ళను అంటే ఇప్పుడు ఫ్యామిలీ దగ్గర తీసుకొచ్చేసారు వాళ్ళంతటి వాళ్ళు. సో ఓకే, వాళ్ళ దగ్గర ఒక 1 month ఉండి మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాను. అదే డెసిషన్ తో ఉన్నాను ఫస్ట్ నుంచి. నేను ఒక మాట అడుగుతాను, ఒక మాట అంటాను, అఫ్ కోర్స్ ఎలా తీసుకున్నా అంటే ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు అదే, శ్రీవర్షిని చూడటానికి ఇంత చక్కగా ఉంది కదా, చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, చదువుకున్న అమ్మాయి, ఏంటి ఒక్కసారిగా అఘోరితో వెళ్ళిపోవడం ఏంటి అని ఎక్కడో ఎవరో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. బహుశా మీ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగా ఇలాంటి అమ్మాయి ఊహించుకునే లైఫ్ వేరేగా ఉంటుంది. ఒక మంచి అబ్బాయి, మంచి జాబు, ఒక మంచి లైఫ్ ఇవి ఊహించుకుంటుంది కదా, అఘోరితో ఏం ఊహించుకుని వెళ్ళిపోయింది అని ఒక డౌట్ అందరిలోనూ. ఏం ఊహించుకునే అంటే ఫిజికల్ గా ఊహించుకునే వెళ్ళలేదు. మేమిద్దరం ఇష్టపడ్డాము, ఒకరికొకరం మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాము, ఒకళ్ళ పట్ల ఒకరికి నమ్మకం కుదిరింది. సో ఇలాగే నీకు ఒక తోడుంటే బాగుంటది, నాకు ఒక తోడుంటే బాగుంటది, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉందాము. పిల్లలు అంటావా, పిల్లల్ని దత్తత తీసుకుని కూడా పెంచుకోవచ్చు. చాలా మంది అనాథ పిల్లలు ఉన్నారు కదా, అలా కూడా మనం పెంచుకోవచ్చు. ఫిజికల్ అనేది పక్కన పెట్టేస్తే మేమైతే మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అదే ఇంత దూరం మమ్మల్ని నడిపిస్తూ వచ్చింది. ఓకే, పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? జాన్ 13 అమ్మవారి టెంపుల్, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర చేసి. జాన్ 13 బ్రహ్మముహూర్తన 4ంటికి వెళ్ళ. సో ఇప్పుడు ఐ మీన్ మూడోసారి పెళ్లి చేసుకుంటున్నామని ఏదో నిన్న అఘోరి మాత అన్నింది. ఇప్పుడు మరి రెండోసారి ఇప్పుడు చేసుకున్నారు? రెండోసారి మా ఫ్యామిలీ ముందు. మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీ ముందు ఇంట్లోనే గోల్డ్ చైన్ తెచ్చారు నా కోసం. 2 మంగళ సూత్రాలు కూడా చిన్న చిన్నవి తెచ్చి గోల్డ్ చైన్ లో పెట్టేసి నాకు తాళిబొట్టు లాగా వేశారు. మా డాడీ, మా మమ్మీ, మా అన్నయ్య అందరి ముందే వేశారు. వాళ్ళందరూ అప్పుడు ఒప్పుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. కోడలి పిల్ల అని పిలిచారు, చక్కగా అన్ని వండి పెట్టింది మా మమ్మీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. మా మమ్మీని తినేమని పిలుస్తుంది అంటే సుందరి అని పిలుస్తుంది. సుందరి అలాగే సుందరి అని పిలుస్తుంది. అంటే అత్త అంటే కొంచెం ఇది రొటీన్ వర్డ్ కదా అని చెప్పని సుందరి అని పిలిచేది. అమ్మ ఏమో కోడలి పిల్ల అని పిలిచేది. సో అలాగా హ్యాపీగా రన్ అవుతుంది. తిను ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా కంటిన్యూగా కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మాట్లాడే వాళ్ళు. ఇలాగ జరుగుతున్న హ్యాపీ మూమెంట్ లో ఎవరైతే విష్ణు అనే వ్యక్తి ఉన్నారో ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అంటే నాకు దూరం అవుతున్నారేమో అనే కోణంలో కావచ్చు, ఆయన ఎలాగ ఆలోచించాడు నాకు తెలియదు. ఇంకా అమ్మ వాళ్ళకి పెంచిన అన్న, నువ్వు అన్నాని పిలిచే వ్యక్తి కదా. అవును. ఓకే, అంటే దూరం అవుతున్నావు అని ఎందుకు అనుకుంటాడు? తనకు నువ్వు చెల్లెలు వరుస కదా. అంటే ఇన్ని రోజులు నా చేతుల్లో పెరిగింది, పెంచిన పిల్ల వెళ్ళిపోవడం ఏంటి అని వాళ్ళకు ఉంటది కదా, ఏవేవో ఉంటాయి కదా. అంటే లేదు దూరం అవుతున్నావు అని కాదు, బహుశా అఘోరి కారణంగా దూరం అవుతున్నావని. వాళ్ళు ఒక అబ్బాయిని చేసుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, లేకపోతే ఒక పైలటో, ఒక డాక్టరో, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ ఎవరో ఒకరికి చేయాలని అనుకుని ఉంటారు. కానీ నువ్వు అఘోరితో వెళ్ళిపోతున్నావు అనే బాధ ఉంటుంది, అంతేనా? ఇంకేమన్నా ఉందా? అదే అనుకుంటా. ఓకే, వాళ్ళు ఎలా అయినా అనుకోండి, ఇప్పుడైతే మేము హ్యాపీగా ఉన్నాము, దట్స్ సెకండరీ. నీ హ్యాపీనెస్ అనేది ముఖ్యం, నువ్వు మేజర్ కాబట్టి వాళ్ళు ఎన్నన్నా అనుకున్నా నా లైఫ్ నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అదే నాకు హ్యాపీనెస్ ఇస్తుందని నువ్వు అంటావు, అంతేనా? అమ్మ నాన్నని కూడా వదిలిపెడతానని నేను అనట్లేదు. వాళ్ళు వస్తే ఓకే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడున్న వేడి ఇంత గొడవల మీద తీసుకురాలేము కాబట్టి మేము కొంచెం టైం తీసుకుని వాళ్ళని కూడా మేము సాదుకుంటాం. ఓకే ఓకే, నేను ఆ విషయం గురించి మాట్లాడతాను. మీ అమ్మ నాన్నల విషయంలో ఎలా ఉంటావు అనే దాని గురించి. ఇప్పుడు మీ అమ్మని అఘోరి అమ్మ సుందరి అని పిలిచి అత్త అని పిలిస్తే బాగోదు అని. సో మీరందరూ ఏమి అది రొటీన్ వర్డ్ కదా అత్త అనేది అని చెప్పని. అంటే సుందరి అని పిలవడానికి కారణం ఏంటి? సుందరి అనే వర్డ్ ఎందుకని? అప్పుడు సడన్గా ఎందుకు వచ్చిందంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాం, సుందరి అనే వర్డ్ ఒకటి వినిపించింది. ఓకే, అది బాగుందని చెప్పని ఇక నుంచి నేను సుందరి అని పిలుస్తాను నిన్న అత్తమ్మ అని చెప్పని సుందరి సుందరి అని పిలవడం మొదలు.
మరి ఓకే, మీ ఫాదర్ని మా ఫాదర్ మావయ్య అని పిలిచారు. మావయ్యనే పిలిచేవారా? యా. ఆయన ఏమంటారు, అల్లుడు గారు అనేవారా, కోడలమ్మ అని పిలిచేవాడు ఆయన? కోడలనే అనేవారు. అంటే మరి వాళ్ళకి అల్లుడు రావాలి అని అనుకోలేదా ఎప్పుడు? తమ బిడ్డ ఒక అల్లుడు రావాలి, ఇలా ఉండాలి అని ఎప్పుడైనా అనేవారు నీతో? మామూలుగా అంటారు కదా, మా అమ్మాయికి ఇలాంటి పెళ్లి చేసుకోవాలి ఇలా అని అంటూ ఉంటారు కదా, మా అల్లుడు ఎలా ఉండాలని. యా అంటారు, కానీ ఇదివరకు అనేవాళ్ళు ఈమె పరిచయం లేనప్పుడు అన్నారు డెఫినెట్లీ. కానీ మేము అన్ని ఒప్పించుకుని వాళ్ళ ముందే పెళ్లి చేసుకున్నాం కదా. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మధ్యలో ఎందుకు విభేదం, ఎందుకు ఒప్పుకున్నారు? మంగళసూత్రం కట్టిన ఉందా నీ దగ్గర? మంగళసూత్రం ఉందా అమ్మది?